హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు. నేను ఈరోజు ఈ వీడియోలో చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ తయారు చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొబ్బరి పౌడర్ అండ్ నువ్వుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి పొడి నువ్వుల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళలోంచి వేసి తీసిన మీల్ మేకర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది మీల్ మేకర్కి మసాలాలంతా బాగా పట్టేంత వరకు కలిపి మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి అన్నిటిని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం గ్రేవీలా ఉండేటట్టు కొన్ని వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కర్రీ దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, కర్రీ రెడీ అయింది. అందులో కొద్దిగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.